watching Mana Touring Tech YouTube channel. So ఇవాల్టి మన కంటెంట్ వచ్చేటప్పటికి OnePlus 7T అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఫస్ట్ వచ్చేటప్పటికి దీని స్పెసిఫికేషన్స్ మనం ఫస్ట్ స్క్రీన్ లో ఇస్తాను, అది చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ without any further delay, let's get into the video. సో స్పెసిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే కనుక డిస్ప్లేలో వచ్చేటప్పటికి 6.55 ఇంచ్ FHD ప్లస్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. సో ప్రాసెసర్ వచ్చేటప్పటికి ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 655 ప్లస్ వస్తుంది, ఆండ్రియో 640 GPU తోటి. అండ్ ర్యామ్ వచ్చేటప్పటికి 8GB ర్యామ్ విత్ 128GB UFS 3.0 స్టోరేజ్ లొకేషన్ వస్తుంది. సో ఇందులో 256 స్టోరేజ్ లొకేషన్ వేరియంట్ కూడా ఉంది. సో కెమెరాలో వచ్చేటప్పటికి ట్రిపుల్ కెమెరా ఇచ్చారు. 48+12+16 మెగాపిక్సెల్ వచ్చేటప్పటికి బ్యాక్ కెమెరా అండ్ 16 మెగాపిక్సెల్ వచ్చేటప్పటికి ఫ్రంట్ కెమెరా తోటి. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి వస్తుంది. 3800 mAh బ్యాటరీ విత్ 33 వ్యాప్ ఛార్జర్ తోటి అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ డ్యూయల్ బై అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. OnePlus 7T బాక్స్ ఇక్కడ చూసినట్లయితే ర్యామ్ 8GB, స్టోరేజ్ లొకేషన్ 128GB ఇచ్చాడు. గ్లైసర్ బ్లూ. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 35,000 ఫ్రెండ్స్. సో దీన్ని లోపల ఏమున్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే OnePlus 7T లోగో కూడా ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే ఇక్కడ ఒక దీని లోపల ఏమున్నాయో చూద్దాం. ఇవి వచ్చేటప్పటికి ఇది మాన్యువల్ బ్రౌజర్స్, స్టిక్కర్, ఇది వచ్చేటప్పటికి స్టిక్కర్ ఫ్రెండ్స్. అండ్ వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు ఇక్కడ, కంపెనీ జస్ట్ వెల్కమ్ లెటర్ లాగా ఇస్తుంది అనమాట. సో మనం ఫోన్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇది OnePlus 7T ఫ్రెండ్స్. గొరిల్లా ప్రొటెక్షన్ తోటి వస్తుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి బ్లాక్, బయట అదే బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి గ్లైసర్ బ్లూ కలర్ తోటి అండ్ రౌండ్ సర్కిల్ కెమెరా మోడల్లో వస్తుంది. సో ఇంకేమున్నాయి చూద్దాం ఫ్రెండ్స్ బాక్స్లో. ఇక్కడ చూసినట్లయితే సిమ్ ఎజెక్టర్ ఇచ్చారు అండ్ OnePlus లోగో కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇది ఒక ప్లెయిన్ పౌచ్ ఒకటి ఇచ్చారు. అండ్ ఇది వ్యాప్ ఛార్జర్, అంటే కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. ఒక 30 minutesలో 0 నుంచి 70%కి ఫాస్ట్ అవుతుంది వ్యాప్ ఛార్జర్, తెలిసిందే. ఇంకా ఇందులో ఇంకా అంతా ఇచ్చారు. సో మనం ఫోన్లోకి వెళ్ళిపోదాం. సో మనం ఫస్ట్ ఫోన్ని ఆన్ చేద్దాం, అసలు ఛార్జింగ్ ఉందో లేదో. సో ఛార్జింగ్ ఉన్నట్టుంది, చూసాం కదా ఇక్కడ OnePlus లోగా వస్తుంది. సో ఫోన్ అయితే ఆన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఒకసారి ఓపెన్ చేయగానే నేను ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఒకటి, ఫేస్ తోటి ఆల్రెడీ లాగిన్ అయిపోయాను. సో ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. సో ఫస్ట్ ఫింగర్ ప్రింట్ పెడదాం. ఈ బ్యాక్ అదంతా ఇలా ఉందన్నమాట. సో ఒకసారి ఓపెన్ చేద్దాం. చూసారా కదా, చాలా స్పీడ్గానే ఉంది. సో ఒకసారి ఫేస్ కూడా చూద్దాం. సో వెంటనే చాలా ఇమీడియట్గా ఉంది. సో సో యాక్చువల్గా ఇది 90Hz రిఫ్రెష్ రేట్ ఇవ్వడం వల్ల చాలా స్పీడ్గా ఉంటుంది, అసలు హ్యాంగ్ అవ్వడం జరగదు. సో ఇదే యాక్చువల్గా అన్ని ఫోన్లోనూ 60Hz ఉంటుంది. సో ఇది కొంచెం లేటెస్ట్ ఫోన్ అన్నింటిలోనూ ఇప్పుడు 90Hz కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఇక్కడ చూసారు చాలా ఆప్షన్స్ ఉంటాయి యాక్చువల్గా. ఇక్కడ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో ఒకసారి అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. ఇక్కడ చూసారు ఆల్రెడీ నేను స్పెసిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది స్టార్టింగ్లోనే. యాస్టీస్ ఆ స్పెసిఫికేషన్ ప్రకారమే ఇక్కడ కూడా ఇచ్చడం జరిగింది. సో స్నాప్డ్రాగన్ 855 ప్లస్ అండ్ కెమెరా గురించి, ర్యామ్, ఇంకా ఫోన్ తాలూకా ఎవ్రీ స్పెసిఫికేషన్ ఇక్కడ అబౌట్ ఫోన్లోనే కనిపిస్తుంది. సో అందరికీ తెలిసిందే. సో యాక్చువల్గా ఈ ఫోన్ వచ్చేటప్పటికి ఆండ్రాయిడ్ వెర్షన్ 10 తోటి రన్ అవుతుంది. సో వాళ్ళు లాంచ్ చేయడమే ఆండ్రాయిడ్ వెర్షన్ 10 తోటి అప్డేటెడ్గా రన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మన కస్టమ్ యూఎస్, ఈ ఫోన్ తాలూకా యూఎస్ ఆక్సిజన్ వాయిస్ యాక్చువల్గా ఇది OnePlus వాళ్ళది. సో ఇది చాలా బెస్ట్ యూఐ అని చెప్పొచ్చు అన్ని యూఎస్లో కల్లా. సో నేను ఆల్రెడీ అప్డేట్ చేయడం జరిగింది. సో అప్ టు డేట్ ఉంది. ఇంకా ఆక్సిజన్ వాయిస్ ఇక్కడ ఏదైనా అప్డేట్ వచ్చినా కూడా సరే ఫోన్ని అక్కడ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి చూసారు ఇది. సో ఫింగర్ టిప్ చాలా స్పీడ్ ఉంది, చాలా స్మూత్ కూడా ఉంది యాక్చువల్గా. సో వెంటనే గేమ్స్ ఆడినా హ్యాంగ్ అవ్వకపోవడం జరుగుతుంది అనమాట, కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ సో కెమెరాలోకి వెళ్దాం. సో ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ యాక్చువల్గా 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఫస్టే. సో ఇది ట్రిపుల్ కెమెరా ఉండడం వల్ల ఇది వైడ్ యాంగిల్ ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేటప్పటికి 48 మెగాపిక్సెల్ రియల్ కెమెరా, మెయిన్ కెమెరా.
అండ్ ఇది వచ్చేసరికి 2x జూమ్తో వస్తుంది, 12 మెగా పిక్సెల్. ఇక్కడ అలా 3 ఆప్షన్స్ ఉన్నాయి. అవే కాదు, యాక్చువల్గా ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. పోర్ట్రేట్ మోడ్ అని, ల్యాండ్స్కేప్, ల్యాండ్స్కేప్ ఇది, అండ్ ఇది వచ్చేసరికి పోర్ట్రేట్ మోడ్. ఇంకా చాలా ఇక్కడ ప్రో అని చాలా ఆప్షన్స్ ఇచ్చాడు కెమెరాలోకి వచ్చేటప్పటికి. సో ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగా పిక్సెల్. యాక్చువల్గా నేను ఈ ఫోన్ గురించి సెపరేట్గా కెమెరా గురించి సెపరేట్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా త్వరలో వీడియోస్ కానీ ఒకసారి తీసి మీకు ఒకసారి చూపిస్తాను. సో ఒకసారి ఒక ఫోటో తీద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నార్మల్ 48 మెగా పిక్సెల్తో తీసాను. సో జూమ్ క్లారిటీ కానీ చాలా బాగా వచ్చింది. సో కెమెరా అయితే బాగానే ఉంది. సో నేను ఒకసారి సెపరేట్గా తీస్తాను, అప్పుడు సెపరేట్గా వీడియో పెడతాను, అప్పుడు ఒకసారి దాని గురించి పర్టికులర్గా చూద్దాం. అక్కడ నోటిఫికేషన్ ఏదైనా వచ్చినా కనుక పైన చూపించుకుంటుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి దీని స్పీకర్స్ అని చెప్పొచ్చు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది, పైన ఒకటి కింద ఒకటి. సో దాని పక్కనే చూసినట్లయితే కనుక మనకి సి టైప్ ఛార్జింగ్ పిన్ అండ్ ఇయర్ ఫోన్స్ కోసం, అండ్ అది సిమ్ ఎజెక్టర్ అండ్ వాల్యూమ్ ఆన్ ఆఫ్ బటన్, అది అప్ అండ్ డౌన్. సో ఇది వచ్చేటప్పటికి పవర్ బటన్. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇందులో అది ఇమీడియట్గా సౌండ్ ఆఫ్ చేయడానికి అనమాట. సో జస్ట్ పైకి పుల్ చేయగానే వెంటనే సైలెంట్కి వెళ్తుంది. మిడిల్లో వచ్చేటప్పటికి వైబ్రేట్, అండ్ మొత్తం కింద డౌన్ చేస్తే రింగ్ మోడ్లోకి వెళ్తుంది. సో ఒకసారి మనం సౌండ్లోకి వెళ్దాం. స్పీకర్స్ ఒకసారి ఎలా పనిచేస్తున్నాయో చూపిస్తాను మీకు ఒకసారి. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే కనుక సో సౌండ్ వినిపిస్తుంది. సో చాలా బాగానే ఉందన్నమాట. 2 స్పీకర్స్ ఉండడం వల్ల అది కొంచెం బాగా వస్తుంది. సో అది వచ్చేటప్పటికి రింగ్ ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు కానీ అది, అండ్ అలారం సౌండ్ వచ్చేటట్టుగా అది సౌండ్ అయితే బాగానే ఉంది. సో కింద ఒకసారి చూసినట్లయితే డాల్బీ అట్మాస్ అని ఇచ్చారు ఆప్షన్స్. సో ఇందులో 3 ఆప్షన్స్ ఉన్నాయి. డైనమిక్ అంటే ఆటోమేటిక్గా సిచ్యువేషన్ బట్టి అది చేంజ్ చేసుకుంటా వెళ్ళచ్చు. స్పెసిఫిక్గా మూవీ అంటే కనుక ఆ పర్టికులర్ సౌండ్ సిస్టమ్ అన్నీ చూడొచ్చు. కింద మోడ్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇంకో పర్టికులర్ విషయం ఏంటంటే స్టైల్ ప్రిఫరెన్స్ అంటే కనుక అక్కడ ఈక్వలైజర్ ఉంటుంది. సౌండ్ మనం ఏదైనా కనెక్ట్ చేసినా, బ్లూటూత్ కనెక్ట్ చేసినా దాని ద్వారా ఆ సౌండ్ని ఈక్వలైజ్ చేసి మన ఇష్టం వచ్చినట్టు దాన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. సో అండ్ ఇంకోటి ఇక్కడ జస్ట్ ఒకసారి అదే స్క్రీన్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయగానే ఒక యానిమేషన్ ఒకటి కనిపిస్తుంది. సో అది క్లౌడ్స్ మూవ్ అవుతా చాలా కొంచెం అట్రాక్టింగ్ ఉంది చూడడానికి. ఒకసారి ఆన్ చేయగానే యానిమేషన్ థీమ్ అనేది. సో అండ్ పైన ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. రీడ్ మోడ్ అని, నైట్ మోడ్ అని, సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇంకో విషయం ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ బార్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ అనమాట. జస్ట్ ఇక్కడ స్క్రీన్ ఆఫ్ అయినప్పుడు టచ్ చేస్తే కనుక ఇక్కడ మనకి ఏదైనా మెసేజ్ వచ్చిన నోటిఫికేషన్ అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో అక్కడ మనం చూసుకోవచ్చు డేటు, టైము, అదే బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉందన్నది, నోటిఫికేషన్స్ అన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. సో అది ఫ్రెండ్స్ యాక్చువల్గా OnePlus 70 యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. సో నాకు తెలిసి మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఫోన్ అయితే యాక్చువల్గా ప్రీమియం లుక్గానే ప్రీమియంగానే కనిపిస్తుంది. సో వన్స్ ఇది యూజ్ చేసిన తర్వాత నేను ఒకసారి మీకు ఎలా ఉందో చెప్తాను. అండ్ కెమెరా గురించి ఆల్రెడీ చెప్పాను కదా, సపరేట్గా ఒక వీడియో పెడతాను. అండ్ త్వరలోనే OnePlus 8 అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా పెడతాను ఫ్రెండ్స్. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచ్ మన టూరింగ్ టెక్ యూట్యూబ్ ఛానల్.